ఒక 50% పెరిగింది. ఎందుకంటే మన జాతీయ స్థాయి పోటీలో రావించాలన్నా, ప్రీమియర్ లీగ్ రావించాలన్నా, రేపు ఇంకా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ రావాలంటే ఇలాంటి ఫిట్నెస్ అయితే సరిపోదు. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంకా మిగతా ప్లేయర్లు అందరూ కూడా భవిష్యత్తులో ఇంకొక 50% ఫిట్నెస్ పెంచుకొని 365 days ఏ ప్లేయర్ అయితే ప్రాక్టీస్ చేస్తాడో ఆ ప్లేయర్ మాత్రమే భవిష్యత్తులో. డెఫినెట్లీ మీ వర్డ్స్ డెఫినెట్లీ వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఆల్ ఫ్రమ్ హియర్ మరొక మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మేడ్చల్ వర్సెస్ ఖమ్మం. బ్యాక్ టు రాకేష్ అండ్ షోయబ్ ఫర్ కమెంట్. హలో తిరుమల రెడ్డి సార్, మైక్ పాయింట్ దగ్గర రావాలి. తిరుమల రెడ్డి గారు, తిరుమల రెడ్డి ఎక్కడున్నా మీరు స్టేజ్ దగ్గరికి రావాలండి. Hyderabad. 1+2, 3 points. Hyderabad. Three points. 7, 5, 10. నాగరాజు, Trying to ask for that.
మెడ్చల్ టీం నుండి ఇందాక మనం చూసినట్లు నెంబర్ 12 అండ్ నెంబర్ 12 ఇద్దరు రైడ్స్ వచ్చారు. మరి మెడ్చల్ పాయింట్ తీసుకోగలుగుతుందా? 12 జెర్సీ ఫ్రమ్ మెడ్చల్ పాయింట్. 12 జెర్సీ ఫ్రమ్ ఖమ్మం అయితే పాయింట్ తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. బట్ లవ్లీ పాయింట్. Hyderabad. 2 గుడ్ పాయింట్స్ టు మెడ్చల్. మనం ఇందాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ డిస్కస్ చేస్తున్నాం. సేమ్ 12 నెంబర్ జెర్సీ ఖమ్మం తరపు నుండి వచ్చి పాయింట్స్ తీసుకోలేకపోయాడు. బట్ మెడ్చల్ నుండి 2 క్విక్ పాయింట్స్, వెరీ గుడ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఇనిషియల్ పాయింట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో మెడ్చల్ టీమ్ లో కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది. జెర్సీ నెంబర్ 11, 12 తర్వాత 11 నెంబర్ జెర్సీ ఫ్రమ్ ఖమ్మం టీమ్ రైడ్ కి అయితే వచ్చిండు. మరి జెర్సీ నెంబర్ 11 నుండి అయినా ఖమ్మం పాయింట్ తీసుకోగలుగుతుందో చూడాలి. బోనస్ పాయింట్ కోసం ట్రై చేస్తుండు. బట్ మెడ్చల్ టీం అయితే ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఖమ్మం టీం కి పాయింట్ స్కోర్ చేసేందుకు. ఎంపైర్ నుండి ఎలాంటి సిగ్నల్ లేదు. రెఫరీ నుండి నెంబర్ 5 ఫ్రమ్ మెడ్చల్ ఈజ్ ఆన్ రైట్. కెన్ హీ గెట్ ఎ పాయింట్ షోయబ్? 1+2 points. Hyderabad. 1+2 3 points. Hyderabad. Number 9 out. 4 in. Looks like he didn't touch that bonus line, so yes, empty right. ఖమ్మంకి ఇదొక మంచి అవకాశం పాయింట్ తీసుకునేందుకు. ఎందుకంటే లీడ్ సమానంగా ముందుకు తీసుకెళ్తే ఆ కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్ గా ఖమ్మం అయితే పాయింట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నెంబర్ 2 జెర్సీ ఫ్రమ్ ఖమ్మం ఈజ్ ఆన్ రేట్. చూడొచ్చు మెడ్చల్ ప్లేస్ లో కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడనే It is a good tackle from Medchal, I guess. Yes, very good tackle. And Medchal కి ఒక పాయింట్ వచ్చింది. సో ఆ పాయింట్ ద్వారా Medchal స్కోర్ 3, ఖమ్మం స్కోర్ 0. ఎస్ మెడ్చల్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇరు జట్ల కోచెస్ ప్లేయర్స్ తో మాట్లాడుతున్నారు. బట్ మెడ్చల్ ఈజ్ ఆన్ టాప్ లుకింగ్ అట్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్. మనం చూడొచ్చు మెడ్చల్ ప్లేయర్ నెంబర్ 10 ప్లేయర్ కి వచ్చిండు. Yes, 1 versus 4. అబ్సల్యూట్లీ. మరి ఇక్కడ మెడ్చల్ పాయింట్ లభిస్తుందా? లుక్స్ లైక్ వెరీ గుడ్ డిస్ప్లే ఫ్రమ్ ఖమ్మం నుంచి మంచి ఆట, మంచి ప్రదర్శన అయితే వచ్చింది. ఎస్, ఖమ్మం ఖాతా తెచ్చింది. పాయింట్ యాడెడ్ టు ఖమ్మం స్కోర్ బోర్డ్. స్కోర్ చూడొచ్చు, ఖమ్మం 1, మెడ్చల్ 3. ఈసారి రైడర్ ని చక్కగా మరి క్యాచ్ చేసి అక్కడ లాబీ బయటగా పుష్ చేయడంలో సక్సెస్ సాధించారు. సో ఒక పాయింట్ లభించింది ఖమ్మం కి. మన జెర్సీ నెంబర్ 12 ఖమ్మం నుంచి రైడర్ వచ్చాడు. మరి కాస్త వేగం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, ఇక్కడ ట్యాకిల్ హోల్డ్, అద్భుతంగా ఇక్కడ ట్యాకిల్ చేయడం జరిగింది. పాయింట్ ఇక్కడ డెఫినెట్ గా మెడ్చల్ కి. ఇంకా ఎంటీ రైట్. రెఫరీ నుండి అయితే ఎలాంటి సిగ్నల్ లేదు. సో స్కోర్ బోర్డ్ అయితే సేమ్, ఖమ్మం 1, మెడ్చల్ 4. మరి మొదటి హాఫ్ ప్రారంభమై 5 నిమిషాల ఆట అయితే కొనసాగింది. మరి 5 నిమిషాల్లో 4 పాయింట్స్ తెచ్చుకుంది మేడ్చల్. అయితే కేవలం ఒక పాయింట్ తో మ్యాచ్ లో ముందుకు వెళ్తుంది ఖమ్మం. 1 versus 4. రైడర్ జెర్సీ నెంబర్ 2 రైడింగ్ వచ్చేసాడు. మరి రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ లో ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. కానీ చైన్ విషయానికి వస్తే రాకేష్, మరి ఇద్దరు ప్లేయర్స్ చైన్ తో ముందుకు వెళ్తున్నారు. బట్ కాకపోతే అక్కడ ఎలాంటి డ్యామేజ్ లభించింది. ఇక్కడ రైడర్ చేసిన మిస్టేక్ గురించి మాట్లాడుకోవాలి రాకేష్. ఎందుకంటే జెర్సీ నెంబర్ 10 లాస్ట్ రైడర్ వచ్చేసాడు. తను బౌనర్స్ కి లెగ్ ని ల్యాండ్ చేసే లోపలే ఆ యొక్క కార్నర్ ఉన్నటువంటి ప్లేయర్ డెఫినెట్ గా అద్భుతంగా రాణించాడు. దాన్ని ఇక్కడ 1 versus 4 చూడొచ్చు. మేడ్చల్ రైడర్ పాయింట్ తీసుకెళ్లగలుగుతాడో చూడాలి. చాలా మంచిగా ఆడుతున్నాడు. బోనస్ లైన్ లోపలికి వెళ్ళి ప్లేయర్స్ ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లుక్స్ లైక్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ హస్ టచ్డ్ ఇట్. బట్ రెఫరీ సిగ్నల్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దట్స్ అన్ ఎంప్టీ రైట్. ఇక్కడ ఫుల్ టీమ్ తో మేడ్చల్ ఫుల్ టీమ్ తో ఆడుతుంది.
మరి ఫుల్ టీం ఉన్నప్పుడు మరి రైడర్ కాస్త తడబడుతూ గురి అవుతాడు. Looks like Khammam has got 2 points. Let's wait for referee's signal. Yes, Khammam ki 2 points labinchayi ikkada, if I'm not wrong. But yes, very good. Yes, చూడొచ్చు ఇక్కడ Khammam ki 2 points అయ్యాయి. Now ఇప్పుడు స్కోర్ బోర్డ్ కనుక చూస్తే Khammam 4 Medcel 5. ఆట చాలా స్లోగా జరుగుతున్నప్పటికీ పాయింట్స్ విషయంలో మాత్రం ఇప్పుడు రెండు టీంలు సరి సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు. జస్ట్ ఒకే ఒక పాయింట్ లీడ్ లో Medcel ఉంది. అండ్ Medcel కి ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది ఆ లీడ్ ని పెంచుకోవడానికి. నెంబర్ 2 జెర్సీ నుండి పాయింట్ లభిస్తుందా లేదా చూడాలి షోయబ్. వేస్తారు మరోసారి బోనస్ కి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. బట్ కాకపోతే మరి ఇలాంటి బోనస్ కి ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి బోనస్ ఆన్ కాలేదు. సో ఇలా ఎంపీ రైట్ గానే చెప్పొచ్చు. మ్యాచ్ మాత్రం ఈ స్కోర్ బోర్డ్ అండ్ ద వే రెండు టీంల ప్లేయర్స్ ఆడుతున్న విధానం, ఎస్ వాళ్ళు పాయింట్లు సాధించినప్పటికీ చాలా టైట్ గా అయితే వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. లో స్కోర్ వచ్చినా కూడా స్కోర్ డిఫరెన్స్ చూస్తే మాత్రం Khammam 4 Medcel 5, జస్ట్ 1 point difference. ఫస్ట్ హాఫ్ లో 7 minutes, క్లోజ్ టు 8 minutes గేమ్ అయితే ముగిసింది. అబ్సల్యూట్లీ మెల్లిమెల్లిగా Khammam కంబ్యాక్ చేసినట్టుగానే కనిపించింది. ఎందుకంటే మరి 0 నుంచి 4 వేరియేషన్స్ స్కోర్ వేరియేషన్ ఉండే అక్కడ. బట్ కాకపోతే ఇప్పుడు 4-5 కేవలం ఒకే పాయింట్ లీడింగ్ లో ఉంది. ఓహో చూడాలి మరి ఇది చివరి దాకా ప్రయత్నం చేశాడు బట్ తాను అక్కడ సమర్పించుకున్నాడు. సో ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మరి Medcel మరొక పాయింట్. లవ్లీ వే Medcel, Khammam బిఎస్ బెటర్ కంబ్యాక్ చేసింది. ఎందుకంటే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఉండే రైడ్ వెళ్ళి పాయింట్ తీసుకునేదానికి, బట్ అక్కడ లభించలేదు. అండ్ దెన్ Medcel 2 point లీడ్ లో ఉండే. బట్ ఇప్పుడు స్కోర్ బోర్డ్ చూస్తే మాత్రం డెఫినెట్ గా Khammam వెరీ గుడ్ కంబ్యాక్ చేసింది. ప్లేయర్స్ మంచి కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. ఎస్ రాకేష్ ఇక్కడ చూసాం మరి చివరిలో లాస్ట్ లో ఎండ్ లైన్ కాస్త టచ్ చేసేసాడు అక్కడ Medcel ఆటగాడు. సో దీంతో తన కోర్టు నుంచి బయటికి పంపించడం జరిగింది. సో సెల్ఫ్ అవుట్ అది. అలాంటి తప్పుదాలు జనరల్ గా జరుగుతూ ఉంటాయి. బట్ అలా ప్లేయర్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి చాలా నేర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి తప్పుదాలు నెక్స్ట్ టైం జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. బికాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నప్పుడు మాత్రం అలాంటి చిన్న చిన్న తప్పుదాలు అయితే డెఫినెట్ గా ప్లేయర్స్ చేయరు. అండ్ కెప్టెన్ అండ్ కోచ్ కూడా అలాంటి స్మాల్ మిస్టేక్స్ ప్లేయర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఇక్కడ చూడొచ్చు వెరీ గుడ్ హ్యాండిల్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి పాయింట్ టువర్డ్స్ Medcel ఆర్ Khammam? ఒకసారి రెఫరీ నుండి మనం చూద్దాం పాయింట్ ఎవరికి లభిస్తుంది ఇక్కడ. ఎస్, Khammam కి 2 పాయింట్లు లభించాయి. Khammam 7 అండ్ Medcel 5. వెరీ గుడ్ కంబ్యాక్. అసలు 0 నుండి 7 ఇప్పుడు లీడ్ తీసుకుంది Khammam. వెరీ గుడ్ లీడ్ ఫర్ Khammam. ఎస్ దట్టు లీడ్. అండ్ ఇక్కడ ఆల్అౌట్ అయ్యే ప్రమాదం. ఇక్కడ కంప్లీట్ గా ఆల్అౌట్ అయిపోయింది Medcel. 2+2 టోటల్ గా 4 పాయింట్స్ ఇక్కడ లభిస్తాయి Khammam కి. దీంతో 11-5. లవ్లీ కంబ్యాక్ బై Khammam అని చెప్పొచ్చు. అసలు బ్యూటిఫుల్. ఎందుకంటే ఎక్కడ కూడా కంబ్యాక్ చేస్తుంది అన్నట్టు కనిపించలేదు. బట్ స్కోర్ బోర్డ్ చూస్తే మాత్రం ఇప్పుడు 6 points డిఫరెన్స్ లో ఉంది. అండ్ Khammam 6 points అహెడ్ ఉంది Medcel తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు గేమ్ మొత్తం Khammam చేతిలో ఉంది. వాళ్ళు చాలా డ్రైవర్ సీట్ లో ఉన్నారని చెప్పొచ్చు. బట్ పాయింట్స్ అంత పెద్ద డిఫరెన్స్ లేనప్పటికీ ఎందుకంటే ఇది గేమ్ చూస్తే చాలా హై స్కోరింగ్ అయితే కనిపించట్లేదు. మరి ఆల్అౌట్ అయితే ఆల్అౌట్ తర్వాత మ్యాచ్ ఫుల్ టీమ్ Medcel జట్టు మరి కోర్టులోకి వచ్చేసింది. సో మరొకసారి చూడాలి. జెర్సీ నెంబర్ 12 ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ Khammam ఆటగాడు. Khammam రైడర్ రైట్ ఫ్లాంక్ లోకి వెళ్ళి ఆడే ప్రయత్నం. బట్ కాకపోతే ఇది ఎంపీ రైట్ గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఎస్ ఎంపీ రైట్. బట్ దీనికి నెక్స్ట్ రైడర్ జెర్సీ నెంబర్ 2 అనుకుందాం. బట్ కాకపోతే జెర్సీ నెంబర్ 5 ని పంపించారు ముఖ్యంగా. జెర్సీ నెంబర్ 2 సిద్ధంగా ఉండే బట్ చివరి క్షణంలో జెర్సీ నెంబర్ 5 ని తీసుకొచ్చారు. సో చూడాలి మరి ఒక మంచి రైడర్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎస్ షోయబ్, ఎస్ వెరీ గుడ్. ఎందుకంటే నెంబర్ 5 నుండి మంచి రైడ్స్ చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడున్న స్కోర్ బోర్డ్ చూస్తే Medcel కి డెఫినెట్ గా పాయింట్స్ కావాలి. అందుకని వాళ్ళు లాస్ట్ సెకండ్ లో వాళ్ళ డిసిజన్ ని చేంజ్ చేసుకున్నారు. బట్ ఆ డిసిజన్ చేంజ్ వాళ్ళ ఫేవర్ లో రాలేదు. ఎలాంటి పాయింట్ లభించలేదు. అండ్ ఎంపైర్ ద్వారా గ్రీన్ కార్డ్ అయితే చూస్తున్నాం. Khammam ప్లేయర్స్ కి గ్రీన్ కార్డ్ లభించింది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ Khammam టీమ్. బట్ స్కోర్ బోర్డ్ చూస్తే Khammam 11 Medcel 6. ఫస్ట్ హాఫ్ లో క్లోజ్ టు 11 minutes టైం అయిపోయింది. అండ్ నెంబర్ 11 జెర్సీలో రైడర్ ఫ్రమ్ Khammam. మొదటి 11 నిమిషాలు అయితే ముగిసింది. మరి ఈ 11 నిమిషాల్లో మొదటి 5 నిమిషాల్లో డామినేషన్ పర్ఫార్మెన్స్ Medcel ఉంటే మరి చివరి 5 నిమిషాల్లో ఏదైతే Khammam ప్రదర్శించిందో టీమ్ ని ఆల్అౌట్ చేయడంలో సఫలీకృతమైంది. 100%